బాగుంది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్ అందరు బాగా చేశారు. అందులో తేజస్వి అయితే చాలా 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 బాగా తేజస్వి ఓన్లీ చాలా చాలా బాగుంది. అసలు expect చేయలేదు. పేరు పెట్టాల్సిన పని లేదు. అసలు దానికి మించిన లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే. తగ్గించారు. సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్ కి వచ్చి చూడండి. చాలా బాగుంది. పైరసీ. Yes. లవ్ స్టోరీ నచ్చిందా? హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నచ్చిందా? హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. ఎందుకు మీ ఫ్రెండ్ ఆమె? మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్ కి వచ్చి చూడండి. అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న, చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. ఫైనల్ ఏం చెప్పాలి సినిమా పైన? చూసే వరకు ఏం చెప్పాలి? అందరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అందరికి కూడా. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా. అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్. అసలు మీ ఇంట్లో వచ్చేది అస్సలు రిలేటెడే కాదు. ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమాక్స్ మాత్రం అస్సలు కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రియల్ లవ్ స్టోరీ అని చెప్పారు ఒక ఊర్లో. రియల్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి థియేటర్ కి వచ్చి విజిట్ చేయండి. యా, థ్యాంక్ యూ. అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే. నేను ఆ మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా. అండ్ నేను అందరూ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్నా పుడతారు, లేదంటే వాళ్ళ నాన్నన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరూ చూడండి. లవ్ స్టోరీ ఎలా అనిపించింది? చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆ ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసి షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్లో ఉన్నా. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను. అట్లాంటి ఫాదర్స్కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నా. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా. ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్కి. లేదన్న విక్రమాదిత్య. అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అన్న. మా మమ్మీ డాడీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా ₹10 ఒకటి ఇచ్చింది పడకపోవాలి. చిరిగింది బ్రో అంటే షాపులో తీసుకోరు కానీ జోబులు ఉందన్న. సినిమా వదిలితే వాళ్ళకి ఇద్దామని చెప్తాను. కానీ ఆ ఫోల్డర్ అవకాశం ఎలా వచ్చింది మీకు సినిమాలో? ఇది మనం నా జర్నీ బోసన్నతో 3 సంవత్సరాలు అన్న. డెమో కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. బోసన్న ఒకటే అన్నాడు, తమ్ముడు నా ఎమ్మటుండ్రా సినిమా మనం కొడతామని అన్నాడు. 3 సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను, సినిమా చేశాను. నేను చేసినప్పుడు వర్షాలు, వరదలు, పెద్ద పెద్ద వానలు వచ్చినా కానీ ఎక్కడ జనకలేదు. మా దరిద్రం ఏందో, మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే ఎండలు, అయినా సరే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్న. ఇది కాచిన పిల్ల స్టోరీ. అది మహబాద్ దిక్ అన్న. రియల్ గా కూడా చేసాను అన్న. మీ ఫ్రెండ్స్ కి అందరూ మీ ఇల్లు ఇచ్చేసిన అరుపులు కేకల మధ్యలో సినిమా అయితే ఎట్లా అనిపించింది? అరుపులు కేకలు నాకు చాలా ఆనందంగా ఉంది అనిపించింది. చాలా చాలా మా మమ్మీ డాడీతో కలిసి చూసాను. అంటే ఘోరంగా ఉందన్న. ఊర్లో నుంచి ఫోన్ చేసి, అరే అరే మామిడి సినిమాలు కనపడతాను, నువ్వేంద్ర సినిమా అంటారు. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్న. చాలా అన్న, అంతమించి నాకు పెద్దగా ఏం అక్కర్లేదు. ఈ రోజు మా నాన్న తృప్తిగా చాలా నా కొడుకు నుంచి కలిగేసుకుంటాను. ఓవరాల్ గా మీరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిల్లు. అన్న థ్యాంక్స్ సో మచ్ అన్న. వచ్చాయన్న, వచ్చాయి. దీని తర్వాత తప్పకుండా అందరూ వచ్చి చూడండి అన్న. సినిమా చాలా బాగుంటుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అనుకుంటాను. సురేష్ బాబు అన్న మ్యూజిక్ అదరగొట్టాడు. సురేష్ బాబు అన్న మా మావయ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ వచ్చి సినిమా చూడండి అన్న. సూపర్ ఉంది సినిమా.